నేనేమనుకుంటున్నానంటే దాదాపుగా ఇప్పుడు దీంట్లో జోనల్ సిస్టమ్ ఉంది. జోన్ 1 జోన్ 2 ఉంది. అట్లాగే రిజర్వేషన్స్ ఉంది. సోషల్ స్టేటస్ సంబంధించిన రిజర్వేషన్ ఉంది. కాబట్టి వాటిని పూర్తిగా మనము వాటిని అంచనా వేయకుండా ఇప్పుడే ఇంతే కట్ ఆఫ్ ఉంటుందని చెప్పడం సాధ్యం కాదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే 400 మార్క్స్ దాటితే కొంత కంఫర్టబుల్గా ఉండొచ్చు. 450 మార్క్స్ దాటితే ది బెస్ట్గా ఉండొచ్చు. ఇందులో 10 మార్కులు పెరగవచ్చు, 10 మార్కులు తగ్గొచ్చు. 420 మార్క్స్ దాటిన విద్యార్థులు బాగా హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. 450 మార్క్స్ దాటితే ది బెస్ట్ మార్క్స్. అంటే ఇప్పుడే నేను ఇతిమితమైన అభిప్రాయం రాను. బహుశా రేపు మార్నింగ్ దాదాపుగా నేను మోర్ దాన్ ఒక 100 ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. సార్ మాకు ఇన్ని వచ్చాయి, ఈ అవకాశం ఉంటుందని. కాబట్టి ఇందులో రిజర్వేషన్ క్రైటీరియా ఉంటుంది, జోనల్ క్రైటీరియా ఉంటుంది. కాబట్టి అవన్నీ క్లియర్ అయిన తర్వాతనే తెలుస్తుంది. కానీ ఏదైనా కూడా 400 మార్కులు దాటితే చాలా అద్భుతంగా స్కోర్ చేసినట్టు. కాబట్టి హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా ఒకవేళ ఒక అరాకొర మార్కు వల్ల జాబ్ మిస్ అయినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ ఎఫర్ట్. ఎందుకోసం అంటే ఎంతో కష్టపడితే తప్ప దీంట్లో 400 మార్కులు సాధించే అవకాశం ఉండదు. చాలా కష్టపడతా రారు. కష్టపడ్డవాడికి, చదువు చెప్పిన వాడికి, చదువు నేర్చుకున్న వాడికి కష్టం, చదువు యొక్క విలువ తెలుసు. కాబట్టి డిసప్పాయింట్ కావద్దు. కట్ ఆఫ్ను ఖచ్చితంగా చెప్పడం అనేది సాధ్యం కాదు ఎవరికి. కానీ నేను అన్నట్టుగా 400 మార్కులని మనం ఒక మైలురాయిగా తీసుకున్నప్పుడు ఒక 10 మార్కులు 20 మార్కులు ఎక్కువ ఉండొచ్చు. 450 మార్కులు దాటితే మాత్రం లిస్టులో ఉంటుందనే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను.